నూనె గింజల పంటల సాగుకు మన దేశంలో అనువైన పరిస్థితులు ఉన్నా విస్తీర్ణం చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా యాజమాన్య లోపాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు రైతులు. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజ పంటల్లో ప్రొద్దుతిరుగుడును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని సీజన్లలోనూ సాగు చేయదగ్గ ఈ పంటలో దిగుబడులు నామమాత్రంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు వేసవి పంట సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుతిరుగుడు సాగులో అనువైన రకాలు అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వంట నూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థికంగా ఇది దేశానికి పెను భారంగా ఉంది. ఆయిల్ ఫామ్, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, వేరుశెనగ వంటి నూనెలు ప్రధానంగా ఈ దిగుమతుల్లో ఉన్నాయి. ఏటా దిగుమతులు పెరగటమే కాని తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఈ ఏడాది నూనె గింజలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నూనె పంటల్లో సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లో సాగు చేయదగ్గ పంట ప్రొద్దుతిరుగుడు. దాదాపు 5,60,000 ఎకరాల్లో దీని విస్తీర్ణం ఉంది. దీనిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నా ఎక్కువ శాతం మంది రైతులు ఎకరాకు 4-5 క్వింటాళ్లకు మించి దిగుబడి నమోదు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు ప్రొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్యం పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రబీ, వేసవి కాలాల్లో నీటి వసతి కింద దీని సాగు ఉంటుంది. పైగా ఈ కాలాల్లో చీడపీడల బెడద తక్కువగా ఉండి అనుకూల వాతావరణం ఉంటుంది. రబీ పంటను నవంబరు నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటలను జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు, సాగు యాజమాన్యం గురించి జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సురేష్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. పొద్దుతిరుగుడు పంట నూనె గింజల పంటల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీంట్లో నూనె శాతం చాలా అధికం. దీనిలో లినోలిక్ ఆమ్లం అనేది అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వల్ల ఇది నూనె గుండె జబ్బుల వారికి ఈ నూనె చాలా మంచిదని చెప్తుంటారు వైద్యులు. కొలెస్ట్రాల్ నిరోధక అంశాలు కూడా ఉండడం వల్ల దీనికి ప్రాచుర్యం బాగా పెరిగింది. ఇది అంతేకాకుండా ఇది అన్ని నేలల్లో, అంటే మన నల్లరేగడి నేలల్లో కానీ ఎర్రచలకా నేలల్లో కానీ దీన్ని సాగు చేసుకోవచ్చు. తక్కువ వనరులను ఉపయోగించి 2-3 తడులు ఇచ్చుకొని యాసంగిలో, రబీలో, వేసవి కాలంలో కూడా దీన్ని సాగు చేసుకొని అధిక దిగుబడులు, అధిక నికరాదాయాన్ని పొందవచ్చు రైతులు. ప్రొద్దుతిరుగుడు పంట కాలం 90 నుంచి 100 రోజులు. స్వల్పకాలిక పంట కావడంతో రైతులు హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకుని అధిక దిగుబడి పొందవచ్చు. LFSH 171 అంటే ఇది లాతూర్ నుంచి ఇది విడుదల చేయబడ్డది. అలాగే DRSH 1 ఇది ముఖ్యంగా ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 42% నూనె అధికంగా ఉంటుంది. దీనివల్ల అధిక లాభాలు కూడా పొందవచ్చు. అదేవిధంగా KBSH 44, మరి నంద్యాల వాళ్ళ హైబ్రిడ్ ఇంకొకటి NDSH 1 అనే హైబ్రిడ్ కూడా ఇది 80 నుంచి 85 రోజుల్లో పంటకు వచ్చే హైబ్రిడ్. ఇది బాగా 3-4 సార్లు దుక్కి చదును చేసుకొని మంచిగా దాన్ని బోదెలు వేసుకొని విత్తుకున్నట్లయితే మనం పైపాటుగా ఎరువులు వేసుకున్నా కానీ, అదేవిధంగా నీటి తడులు ఇచ్చుకున్న వివిధ దశల్లో నీటి తడులు ఇచ్చుకున్నప్పుడు చాలా అనువుగా ఉంటుంది బోదెలు వేసుకున్నప్పుడు. అదేవిధంగా ఈ మొక్కకు కావాల్సిన పటుత్వం కూడా బాగా లభిస్తుంది మొక్కకి. ఆ విత్తన మోతాదుకు వచ్చేసి 2 కిలోలు ప్రతి ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా 2 నుంచి 3 గ్రాముల కెప్టాన్తో కానీ థైరామ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొన్ని భూమి నుంచి సంక్రమించే రోగాల బారి నుంచి మనం వీటిని మొక్కను కాపాడుకోవచ్చు. మొక్కల మధ్య దూరాన్ని విషయానికి వస్తే వరుసలు
ప్రతి వరుసకి మధ్య 2 అడుగుల దూరం, వరుసల్లో మొక్కలకు మధ్య 1 అడుగు దూరం ఉండేటట్టు చూసుకోవాలి. మొక్క విత్తగానే మనకి బోదల మీద విత్తుకోగానే ఒక వారం రోజుల తర్వాత మనకు విత్తనం మొలకెత్తడం మొదలవుతుంది. ప్రొద్దుతిరుగుడు విత్తేటప్పుడు భూమిలో సేంద్రియ కర్బన శాతం ఎక్కువ ఉండేటట్లు చూసుకుని నియమబద్ధంగా పోషకాలు అందించాలి. దీనివల్ల మొక్కలు ఏపుగా దృఢంగా పెరిగి అధిక రోగ నిరోధక శక్తితో పెరుగుతాయి. 2-3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు దుక్కిలో వేసుకొని బాగా కలియదున్నాలి. దీన్ని 65 కిలోల యూరియా, ఒక 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి ఈ పంటకు అవసరం అవుతాయి. ముఖ్యంగా నత్రజని విషయానికి వస్తే దీన్ని దఫాలుగా వేసుకోవడం మంచిది. మొత్తం భాస్వరం, మొత్తం పొటాషు, ఒక 50% నత్రజనిని మనం దుక్కిలో వేసుకుంటాం. మిగతా 50% నత్రజనిని 2 దఫాలుగా వేసుకుంటాం. 2వ దఫా ఎప్పుడంటే 30 రోజుల తర్వాత, అంటే పంట మొగ్గ తొడిగే దశలో మనం దీన్ని 2వ దఫాని వేసుకుంటాం. అదే 3వ దఫా 25%, 3వ దఫా ఎప్పుడు వేసుకుంటాం అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో, అంటే పంట పూత సమయానికి వచ్చినప్పుడు పుష్పించే దశలో మిగతా 3వ దఫా వేసుకోవడం వల్ల వివిధ దశల్లో పంటకి సమగ్ర పోషకాలు అంది దీనికి పంట బాగా పండే అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు చీడపీడలకు నిలయాలు. అందువల్ల ప్రొద్దుతిరుగుడు విత్తిన 48 గంటలలోపు కలుపు నివారణకు పెండిమిథలాన్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. 30 రోజుల తర్వాత గుంటక, దంతులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ప్రొద్దుతిరుగుడులో పువ్వు తయారయ్యేటప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాలు గింజలు ఏర్పడడం, ఫలదీకరణం సక్రమంగా జరగకపోవడం, యాజమాన్య లోపాలు దీనికి ప్రధాన కారణమంటారు డాక్టర్ సురేష్. ముఖ్యంగా ఏంటంటే అధిక మొక్కల సాంద్రత లేకుండా చూసుకోవాలి. మన రైతులు ఏంటంటే పల్చన చేయడం చాలా తక్కువగా చేస్తుంటారు. అంటే మొక్కల మధ్య 1 అడుగు ఉండేటట్టు చూసుకొని పల్చన చేసుకున్నట్టయితే మనకు అది ఇప్పుడు చెప్పినట్టు తాలు గింజలు అనేవి ఏర్పడవు, గింజలన్నీ నిండుకునే ఆస్కారం ఉంటుంది. అంటే గింజలు ఏర్పడ్డా కూడా అందులో పప్పు అభివృద్ధి జరగదు, పప్పు పెరగదు, కాబట్టి అది గింజ పెరగదు అనమాట. అందువల్ల మనకి ఏంటంటే గంధక లోపం లేకుండా చూసుకోవాలి. గంధకాన్ని వేయడం చాలా ముఖ్యం. అంటే జిప్సం 55 కిలోలు. అంతేకాకుండా సూక్ష్మ పోషకమైన మనం ఏంటంటే బోరాన్ ధాతు అనేది చాలా ముఖ్యమైనది ఈ పొద్దుతిరుగుడు పంటలో. అంటే ఈ బోరాన్ ఏం చేస్తుందంటే పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ బోరాన్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ ఆకర్షక పత్రాలు అనేవి విచ్చుకున్నప్పుడు మనం పూల మీద స్ప్రే చేసుకోవాలి. అంటే 200 లీటర్ల నీటిలో వీటిని స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఈ పుప్పడి బాగా అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా అది చాలా రోజులు సజీవంగా ఉండి మనకు తాలు గింజలు ఏర్పడకుండా గింజ కట్టడం బాగా జరుగుతుంది. పొద్దుతిరుగుళ్ళలో ఏంటంటే పరపరాగ సంపర్కం ద్వారా, అంటే ఈ తేనెటీగల ఇతర కీటకాల ద్వారా దీని గింజ కట్టడానికి దోహదపడతాయి ఈ కీటకాలు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఈ కీటకాల సంఖ్య చాలా తగ్గిపోతుంది. అవి తగ్గినప్పుడు ఉదయం ఈ 8 నుంచి 11 గంటల మధ్యలో ఒక సున్నితమైన బట్టను తీసుకొని మనకు పూల మీద రుద్దాలి. అంటే చేతి పరాగ సంపర్కం చేసినప్పుడు గింజ బాగా కడుతుంది. ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజ కట్టే దశలో పక్షుల బెడద లేకుండా చూసుకోవాలి. కలర్ రిబ్బన్లు కట్టడం, పంటకు కాపలా కాస్తూ శబ్దాలు చేయడం ద్వారా వీటి బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో చీడపీడలను అరికట్టాలి. దీనివల్ల ఏకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల మంచి ఆదాయం సాధించే అవకాశం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహించే దశలో ఈసారి మద్దతు ధర 5,385 రూపాయలుగా పెంచడం జరిగింది. సరాసరి దిగుబడి 8 క్వింటాళ్ళు వచ్చినా కానీ దాదాపు 43,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక 10,000-12,000 మనం ఎకరానికి ఖర్చు అనుకున్నా కానీ దాదాపు నికర ఆదాయం 30,000 దాకా మనకు మిగిలే ఆస్కారం ఉంటుంది.